నుంచి ఇది మొత్తం వాటర్ వేసినండే అక్కడ వరకు వేసినాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొంచెం పెద్దది కనిపిస్తుందో అక్కడ మనం ఇప్పుడు వాటర్ వేయాలి. వచ్చేసి క్యాలీఫ్లవర్. ఇక్కడ లాస్ట్కి కొంచెం సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఇదేంది ఆనియన్. ఇది మొత్తం ఈ ఎకర్కి వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 కంటే ఎక్కువనే ఉంటాయి చెట్లు. ఇవి ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, మా డాడీ లేడు కదా. సో మా డాడీ ఉంటే చెప్తుండే. ఇది మొత్తం రానికి 2 months పడుతుంది. సో ఇక్కడ చూస్తారు కదా చిన్న ఇట్లా ఆకు ఇట్లా అయిపోయింది కదా, దీంట్లో నుంచే మనకు మెల్ల క్యాలీఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది. guys, welcome back. I hope everyone is doing absolutely fine. సో ఈరోజు వచ్చేసి నేను ఇంతసేపు మా పొలం దగ్గరికి వెళ్ళండి. సో ఇప్పుడే తిన్నికి వచ్చిన. సో లంచ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. ఇప్పుడు ఒకసారి మీకు నార్మల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా, మీరు చూడండి. ఒకవేళ మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చితే ఇట్లాంటివి కూడా స్టార్ట్ చేస్తా. జస్ట్ మీ సపోర్ట్ దీంట్లో ఎట్లుందా చూద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ దీంట్లో మీ సపోర్ట్ వస్తే ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్లాంటి వీడియోస్ కూడా. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. ఇప్పుడైతే నేను ఇంట్లో ఉన్నా, ఇప్పుడే లంచ్ అయిపోయింది, వెళ్తున్నా. సో ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తా. సో గైస్, ఇప్పుడే నేనైతే మా ఫామ్ దగ్గరికి వచ్చిన, మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇవి వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అనమాట. ఇది మొత్తం 1 acre మొత్తం క్యాలీఫ్లవర్. ఇది ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ మీకు ఇదంతా పచ్చిగా కనిపిస్తుంది కదా, పొద్దునుంచి ఇది మొత్తం వాటర్ వేసినండే అక్కడ వరకు వేసినాము. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొంచెం పెద్దది కనిపిస్తుందో అక్కడ మనం ఇప్పుడు వాటర్ వేయాలి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఉంటుంది. అండ్ ఇది ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం లగేజ్ పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇవి ఖాళీ చేస్తామో కట్ చేస్తాం కదా, ఊకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా జస్ట్ ఒకటి మనల్ని ఇలా స్టోర్ చేసేసుకుంటాం. చిన్న కట్నం ఇక్కడ ఈ గుండుకి ఆనించుకుంటూనే కట్టేసినాం. ఇది ఎందుకు అంటే మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్ కానీ చిన్న ఏమైనా స్టోరేజ్ ఇట్లాంటి బకెట్స్ కానీ మనకి తర్వాత యూజ్ అయ్యే రోజు ఇంటికి తీసుకురాలేము కదా. సో ఇక్కడనే స్టోర్ చేసేసుకుంటాం. చూసుకోవచ్చు, దాని క్లాక్ కూడా ఉంది. అండ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పినా కదా, లైక్ ఇప్పుడు మనకి ఎడ్ల బండి ఉంటుంది కదా, సేమ్ అది ఎట్లయితే తీసుకెళ్తుందో ఇది అంతే. బట్ ఇక్కడ ముందులో మనం పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇట్లా పట్టుకొని టో చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని నిండా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బర్రెది పెండ, కౌడంగ్. సో అది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెట్లు పెడతాం కదా, ఇక్కడ నుంచి ఇట్లా చెట్లు వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పెండ వేసేసి పైనుంచి మళ్ళీ మట్టి కవర్ చేస్తాం. ఎందుకంటే ప్రోటీన్ లెక్క ఇప్పుడు చెట్లకి నార్మల్ వేస్తారు కదా పెండ, సేమ్ అట్లనే. సో గైస్, ఇది ఏంటంటే ఇంతసేపు అటు సైడ్ పోయినుండే వాటరు. ఇవి బాక్సెస్ టైప్ ఉంటాయి అనమాట. సో ఆ బాక్స్ నిండంగానే ఇక్కడ మధ్యలో మట్టి ఇక్కడ పెట్టేసి ఏంటంటే వచ్చే వాటర్ మళ్ళీ ఈ బాక్స్లోకి వెళ్తాయి. సేమ్ ఇట్లనే ఈ బాక్స్ ఫిల్ కానీ ఇక్కడ మధ్యలో కొంచెం ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం సన్నగా ఉంటుంది. అది ఎప్పుడైతే మళ్ళీ ఫుల్ కానీ ఇక్కడ మళ్ళీ క్లోజ్, సేమ్ అక్కడ లెక్క క్లోజ్ చేసేస్తే మనకి ఎవ్రీ బాక్స్కి అట్లనే చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ వరకు, లాస్ట్ వరకు. అండ్ మధ్యలో మీకు పైప్ అనిపిస్తుంది కదా, దాని నుంచి వస్తున్నాయి వాటర్. సేమ్ అట్లనే లాస్ట్ వరకు చేయాలి. మేము మార్నింగ్ నుంచి చేసింది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ కొంచెం హాఫ్ కంటే కొంచెం ఎక్కువనే అయిపోయింది.
గైస్ మీకు కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఏదైతే కనిపిస్తుంది మొత్తం పైప్ అనమాట. వాటర్ పైప్ అక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్షన్ తీసుకున్నాము. సో మిడిల్లో మనకి ఇప్పుడు ఈ లైన్కి వాటర్ ఇది ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఈ లైన్ వాటర్ కావాలన్నప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ అంటే లైక్ ఇది ఉంది కదా, ఇది దీనికి వచ్చేస్తుంది. సేమ్ అట్లనే నెక్స్ట్ అక్కడ కూడా సేమ్ ఎవ్రీ బాక్స్ తర్వాత మనకు అట్లా బ్రేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేస్తే ఇక్కడ కట్టేసి ఉంది కాబట్టి వాటర్ స్ట్రైట్ అట్లా లాస్ట్ వెళ్ళిపోతాయి. సేమ్ ఇందాక ఎట్లయితే కట్టినో అట్లా బాక్సెస్ మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి. యాక్చువల్గా మా డాడీ ఉంటే మా డాడీ ఒక్కడే కట్టుకుంటుండే, బట్ మా డాడీ లేడు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళిండు. సో అందుకని చెప్పేసి నేను మా అమ్మ వచ్చినాం. మేమిద్దరం కష్టపడ్డా కూడా మాకు ఏం అర్థమవుతలేదు. మా డాడీ ఉంటే ఒక్కడే కట్టుకుంటాడు. ఇంత పెద్ద అసలు ఎట్లా కట్టుకుంటాడో అర్థమవుతలేదు. మేము పొద్దున్న నుంచి కష్టపడుతున్నాం, అయినా కూడా కరెక్ట్గా అయితే వస్తలేదు. బట్ ఏదో చనిపోకుండా ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇట్లా చనిపోయింది. అది చనిపోయిందంటే లైక్ ఎండకి అట్లా కొంచెం అయిపోయింది. మళ్ళీ వాటర్ పెట్టిన తర్వాత సెట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, మిడిల్ అంతటా కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ కొంచెం దానికి సరిపోయే వాటర్ దొరకక అట్లా అయిపోతుంది. ప్లస్ ఎండ కూడా ఉంది కదా, అట్లా అని చెప్పేసి ఇట్లా అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే వాటర్ పట్టుతారో ఇవి సెట్ అయిపోతుంది మళ్ళీ. గైస్ నేను మీ ఇక్కడ బాక్సెస్ అని చెప్పినా కదా, ఇదే జస్ట్ ఇదంతా ఒక బాక్స్ అండ్ నెక్స్ట్ ఇదంతా ఒక బాక్స్. సో ఇట్లా బాక్సెస్ ఉంటాయి అండ్ చిన్న దీనికి ఇట్లా డోర్ లెక్క ఎంట్రన్స్ ఉంటుంది. మనం దీంట్లో వాటర్ పోవాలంటే ఇందాక చూసినాం కదా, జస్ట్ ఏం లేదు, ఇది మొత్తం తీసేసి ఇక్కడ ఇట్లా అడ్డం పెట్టేసినామంటే వాటర్ ఇట్లా వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అండ్ వాటర్ పైప్ మనకి ఇక్కడ నుంచి వస్తుంది, ఇది బోర్వెల్ నుంచి వస్తుంది అనమాట. ఇంకో పొలం ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి అండర్ గ్రౌండ్ పైప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము బయటికి తీసేస్తాం. అండ్ ఇక్కడ నుంచి సేమ్ అంతే అట్లా లాస్ట్ వరకు ఇంకా సేమ్ అట్లనే ఉంటుంది. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. ఇక్కడ లాస్ట్కి కొంచెం సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఇదేంది ఆనియన్. ఇది ఇవి వచ్చేసి తర్వాత పెట్టినాం, అంటే సరిపోలే. సో తర్వాత వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టినాం. అందుకని చెప్పేసి ఇవి చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. అండ్ అక్కడ లాస్ట్కి ఇంకొంచెం పెద్ద ఉన్నది. యాక్చువల్గా పెద్దది ఇది ఏంది అంటే లైక్ మొత్తం ఒక్కటే రోజులా తీయలేం కాబట్టి చేంజెస్ ఎందుకున్నాయి అంటే అట్ లాస్ట్ది పెద్ద ఉంటుంది, ఇది కొంచెం ఇట్లుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అన్నీ ఒకటేసారి కట్టింగ్కి వచ్చినాయి అనుకో, మొత్తం ఒకటే రోజు చేయలేము కదా. సో అది చేసేలోపు ఇది పెరుగుతుంది, మళ్ళీ ఇది కట్ చేసేలోపు అది పెరుగుతుంది అని చెప్పేసి అట్లా చేసినాం. అండ్ ఇది వచ్చేసి సరిపోలే కాబట్టి కొంచెం ఇట్లా పట్టింది. మొత్తం ఈ ఎకర్కి వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 కంటే ఎక్కువనే ఉంటాయి చెట్లు. ఇవి ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, మా డాడీ లేడు కదా. సో మా డాడీ ఉంటే చెప్తుండే. అండ్ ఇది వచ్చేసి మా ఫామ్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు టైం 2 అవుతుంది, అందుకే మొత్తం సన్ చాలా ఉంది. యాక్చువల్గా పొద్దున్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. సో ఎప్పుడైతే లంచ్కి వెళ్ళినా అప్పుడు ఛార్జింగ్ పెట్టేసి ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా. ఈ బిల్డింగ్స్ వచ్చేసి ఒక స్కూల్ ఉంటుంది ఇక్కడ, సో అట్లా అని చెప్పేసి ఉంది. ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, అక్కడ సైడ్ చూసుకోవచ్చు. మీరు ఎంత దూరం చూసినా మొత్తం ఇవే పొలాలు ఉంటాయి. అండ్ ఈ స్కూల్కి మళ్ళీ అటు సైడ్ కూడా పొలమే ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఉంటుంది. మాది ఇంకో పొలం అటు సైడ్ ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ కౌడంగ్ లేదు, వాటర్ పట్టనీకి వచ్చినుండే. ఈ మధ్యాహ్నం ఎందుకు పడుతున్నాం అంటే మార్నింగ్ నుంచి అన్న నుంచి ఇటు వరకు పట్టేలోపు ఈ టైం అయింది. ఇంకా ఇంకొంచెమో ఉంది కదా, ఆల్మోస్ట్ నాకు 4:30 అయితే అయిపోతుంది అది కూడా. యాక్చువల్లీ ఇదైతే ఇంకా క్యాలీఫ్లవర్ కాలేదు, చిన్న జస్ట్ ఇది వచ్చేసి 1 మంతే. మనకి ఇది మొత్తం రానికి 2 మంత్స్ పడుతుంది. సో ఇక్కడ చూస్తారు కదా చిన్న ఇట్లా ఆకు ఇట్లా అయిపోయింది కదా, దీంట్లో నుంచే మనకు మెల్లగా క్యాలీఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది. మీకు ఇంకో 15-20 డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తే మీకు ఏంది అనేది అర్థమవుతుంది. ఇంకా ఫామ్ కాలే, మీరు చూసుకోవచ్చు అన్ని చెట్లకి ఏదైతుందో అది ఇంట్లో రౌండ్ అవుతుంది. ఆ రౌండ్ ఏదైతే అయిందో దాంట్లోనే క్యాలీఫ్లవర్ అనేది గ్రో అవుతుంది. సో మనం అది కట్ చేసుకోవచ్చు. ఈ లీవ్స్ అనేసి అన్ని అట్లనే ఉంటాయి, జస్ట్ ఈ మధ్యలో మాత్రమే వస్తుంది. సో దీనికి ఇంకా వాటర్ పట్టలేదు కాబట్టి ఇది ఇంకా అట్లనే ఉంది. మనం ఇందాక అక్కడ చూసుకున్నాం కదా, వాటర్ పట్టని అంతా సెట్ అయిపోయింది.
ఇది కూడా వాటర్ పట్టని ఇది కూడా సెట్ అయిపోతుంది. జస్ట్ ఎండకి వాటర్ లేక అట్లా అయిపోతుంది. అది ఏంటంటే చిన్నదాంతో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ వాటర్ పడుతుంది. ఎందుకంటే దీని లీవ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా, కింద మట్టి వచ్చేసి ఇంకా పచ్చి పచ్చినే కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అదే అక్కడ అనుకో డైరెక్ట్ సన్లైట్ మట్టి పైన పడేసరికి కొంచెం జల్దీ డ్రై అయిపోతుంది. ఇక్కడ అసలు గ్యాపే లేదు కాబట్టి కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ లేట్ ఉంటుంది. కొంచెం పచ్చిగా అనేది ఎక్కువసేపు ఉంటుంది, చూసుకోవచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఈడ బ్రేక్ చేస్తాం. మళ్ళీ బ్రేక్ అంటే ఏముండదు, జస్ట్ ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసిన నేను ఈ పైప్ నుంచి వాటర్ వస్తుంది. సేమ్ ఇందాక లెక్కనే అక్కడ చూసుకోవచ్చు, మీరు ఆల్రెడీ ఓపెన్ చేసినాం కాబట్టి మనకి అక్కడ వాటర్ వస్తుంది. సేమ్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనకి అక్కడ వాటర్ రావాలంటే ఇది ఏదైతుందో ఇది దీనికి జాయింట్ వేసేస్తే వచ్చేస్తుంది. జస్ట్ ఏముండదు అతక పెట్టడం అట్లా ఏముండదు, దీంట్లో పెట్టేస్తే సెట్ అయిపోతుంది. అది ఈ కవర్ ఎందుకు పెట్టినామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ వాటర్ ప్రెషర్ పడడం వల్ల ఇది ఉంది కదా కింద చూసుకోవచ్చు ఎట్లా కట్ అయిపోయిందో. ఇట్లా కట్ అయిపోయి ఏమవుతుందంటే మనకు వాటర్ ఇంకలు పోకుండా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ చూసుకోవచ్చు పెడతప్పుడు కట్ అయిపోయి, మీరు గ్రౌండ్ చూసుకోవచ్చు ఈడ ఎంత డిఫరెన్స్ ఉందనేది. వాటర్ ప్రెషర్ వల్ల మనకు ఓన్లీ సాయిలే ఉంటుంది కాబట్టి ఇట్లా మొత్తం కట్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ కట్ అయిపోయింది అనుకో వాటర్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి, ఇటు సైడ్ పోవు కాబట్టి మనం అటు సైడ్ దానికోసమే అది పెట్టుకుంటాం. ఇప్పుడు అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ ఇటు ఓపెన్ చేసి సేమ్ అదే లెక్క ఇక్కడ గేట్ కట్టేసి ఇటు సైడ్ వస్తాయి వాటర్. ఇదే కాకుండా ఇంకో ఫామ్ కూడా ఉంది, ఆడ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటాయి. సో అవి కూడా చేయడానికి ట్రై చేస్తా. ఈ వ్లాగ్ సపోర్ట్ బట్టి వేరే వ్లాగ్స్ డిపెండ్ అయి ఉంటుంది ఫామ్ అనేది. ఇందాక మీకు చూపించిన కదా మేము ఇక్కడ కవర్ పెట్టినుండే, అది బ్యాక్ సైడ్ కవర్లు ఉంది. ఇది చూసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ ప్రెషర్ దీనిపైన డైరెక్ట్ ఇక్కడ పడడం వల్ల ఈ మట్టి అనేది కొట్టుకొని వెళ్ళిపోయి లోపల డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేము ఇక్కడ కవర్ అనేది పెట్టి ఆ ప్రెషర్ డైరెక్ట్ మట్టికి దాకకుండా ఆపుతాము. సో ఇది ఆపడం వల్ల వాటర్ అనేది మనకు కావాల్సిన డైరెక్షన్లో పోతాయి. లేకపోతే ఇది ఏమవుతుందంటే కట్ అయిపోతుంది, చూసుకోవచ్చు ఇట్లా కట్ అయిపోవడం వల్ల ఇటు వెళ్ళిపోతాయి. చూసుకోవచ్చు ఇప్పుడు మనమైతే అడ్డం పెట్టినాం, చూసుకోవచ్చు వాటర్ ఎంత డైరెక్ట్ ఆడ పడేసి దానిపై నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి అటు సైడ్. సో దీనికోసమే మనం ఇది అనేది పెడతాము. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు పొద్దున మనకు చెట్లన్నీ ఇట్లా పడిపోయినట్టుండే కదా, ఇప్పుడు చూసుకోవచ్చు అన్ని చెట్లు మంచిగా అయిపోయినాయి, వాటర్ తాగేసినాయి కాబట్టి అవి మంచిగా మళ్ళీ ఎనర్జీ లెక్క వచ్చేసి మంచిగా అయిపోయినాయి. చూసుకోవచ్చు ఇంకా అయిపోతుంది, లాస్ట్ ఇది ఒక్క లైన్ ఉంది, ఇది ఒక్కటే ఉంది. ఆల్మోస్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. ఇంకా ఇది ఒక్కటి చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 4 అవుతుంది టైం. పొద్దున 10:30 10:40కి ఆ టైంకి వచ్చినాం, ఇంకా కూడా అయిపోలే, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది ఇంకా. అండ్ మీరు ఈ వ్లాగ్ ఎట్లుందో చెప్పండి. ఇట్లాంటి వ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ పైన మంచి సపోర్ట్ వస్తే ఇంకో ఫామ్ ఉందని చెప్పిన అక్కడ కూడా వ్లాగ్ చేస్తా. అండ్ ఇంకో 15 డేస్లో ఇవి కూడా క్యాలీఫ్లవర్ ఏదైతే ఉంటుందో అవి కూడా వస్తాయి. సో మీరు ఈ వ్లాగ్ డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ చెయ్యాలా వద్దా అని చెప్పేసి. సో అందరు మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. లిటరలీ ఫుల్ దమ్ అయిపోయింది, ఎందుకంటే ఇది పొద్దు నుంచి ఎండకు లించోని వంగి ఇట్లా చెయ్యడము అది ఇది ఉంటుంది కదా. సో ఫుల్ దమ్ అయిపోయింది. మా డాడీ ఒక్కడే చేస్తాడు, అసలు ఎట్లా చేస్తాడో అర్థమవుతలే. నేను మా మమ్మీ ఇద్దరం చేసినా కూడా మాకు ఫుల్ దమ్ అవుతుంది. సో ఎట్లా అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్కి అయిపోయింది. ఇది ఒక్కటి ఉంది, హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. సో ఇది చేసేసి ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, 3% ఉంది ఇప్పుడు. సో ఇక్కడితోటి నేనైతే వ్లాగ్ ఆపేస్తున్నా. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే జల్దీ లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.